నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భూపతి దీపిక గౌడ్ని. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన దగ్గర డైలీ వ్లాగింగ్తో పాటు హెల్పింగ్ ది ఆల్ పీపుల్ అనే ఒక మోరల్ స్టోరీతో మీ ముందుకు వస్తున్నాను. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. మీకు ఎక్కడ ఏ పార్ట్ నచ్చిందో దాన్ని కమెంట్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోదు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీరు చూసేది హెల్పింగ్ ది ఆల్ పీపుల్ అనే ఒక మోరల్ స్టోరీ. వేసవి ఎండ తీవ్రంగా ఉన్న ఒక మధ్యాహ్నం 11 ఏళ్ల క్రిష్ మార్కెట్ నుండి ఇంటికి వెళ్తూ ఉన్నారు. క్రిష్ ముఖంలో ఆనందంతో ప్రకాశిస్తూ సంతోషంగా ఒక చిన్న పాటని హమ్మింగ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉన్న క్రిష్కి ఒక వృద్ధుడు కనపడతాడు. ఆ వృద్ధుడు బియ్యం బస్తాని మోస్తూ కష్టపడుతూ కనిపిస్తాడు. వెంటనే క్రిష్ ఆ వృద్ధుడి దగ్గరికి వెళ్ళి, తాతయ్య, నేను నీకు సహాయం చేస్తాను అని ఉత్సాహంగా చెప్పాడు. అతని కళ్ళల్లో సహాయం భావం స్పష్టంగా కనిపిస్తుంది. క్రిష్ సంచి ఒక భాగాన్ని పట్టుకొని వృద్ధుడికి తోడుగా నడవసాగాడు. ఇద్దరూ నెమ్మదిగా వృద్ధుడి ఇంటి వద్దకు చేరుకొని వృద్ధుడి సంచిని నేలపై ఉంచి క్రిష్ భుజంపై చేయి వేసి చిరునవ్వుతో ధన్యవాదాలు చెప్పారు. నువ్వు నా భారాన్ని తేలిక చేసిన వాడివి. నీ మంచితనం నా మనసును కూడా హత్తుకుంది అని అన్నాడు. క్రిష్ ముఖంలో సంతోషంతో వెలిగిపోతుంది. క్రిష్ ఇంటివైపు నడుస్తూ ఉన్నాడు. తలుపు దగ్గర అతని అమ్మ ఒంటరి చేతుల్లో చల్లటి మజ్జిగ గ్లాసును పట్టుకొని నిలబడి ఉంటుంది. ఆమె క్రిష్ బట్టలపై ఉన్న దుమ్ముని చెమటని గమనించి, క్రిష్ ఎక్కడికి వెళ్ళావు? ఎంతో అలసిపోయినట్లు కనిపిస్తున్నావు అని అడిగింది. క్రిష్ చిరునవ్వు, అమ్మ ఒక వృద్ధ తాతయ్యకు బియ్యం సంచి మోసేందుకు సహాయం చేశాను అని చెప్పాడు. అతని తల్లి గర్వంతో క్రిష్ని చూస్తూ మజ్జిగ గ్లాస్ అందించింది. ఆ రాత్రి కుటుంబం అందరూ మట్టి కుర్చీలపై కూర్చొని భోజనం చేసేటప్పుడు క్రిష్ అతను వృద్ధుడికి ఎలా సహాయం చేశాడో చెబుతూ నడుస్తూ ఉంటాడు. అతని తండ్రి ఒక రైతు. క్రిష్ని నేను నిన్ను చూసి గర్వపడుతూ ఉన్నాను. సహాయం చేయడం గొప్ప లక్షణం. తర్వాత రోజు వృద్ధుడు క్రిష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి క్రిష్ వాళ్ళ అమ్మా నాన్నలకి పళ్ళు, బట్టలు ఇచ్చాడు. నా భారం మాత్రమే కాదు, నా మనసును కూడా తేలిక చేశాడు అని వృద్ధుడు క్రిష్ వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్తాడు. సాయంత్రం తమ ఇంటి దగ్గర ఉన్న పెద్ద మామిడి చెట్టు కింద కూర్చొని సహాయం చేయడం ఎంత చిన్న పని అయినా అది ఒకరి జీవితంలో ఎంతో ఆనందాన్ని ఇస్తుంది తన మనసు ఆలోచిస్తూ నైట్ అక్కడే నిద్రపోయాడు. తర్వాత రోజు పాఠశాలకు వెళ్ళాడు. సహాయం అనే అంశంపై ఉపాధ్యాయుడు కొన్ని ప్రశ్నలు అడిగాడు. పిల్లలతో సహాయం అనే విషయం గురించి క్రిష్ తను చేసిన సహాయాన్ని క్లాస్ రూమ్లో చెప్పాడు. బ్రేక్ టైంలో క్రిష్ అతని స్నేహితులతో మాట్లాడుతూ, క్రిష్, నువ్వు చాలా మంచి పని చేశావు. నువ్వు చేసిన సహాయం నిజంగా స్ఫూర్తిదాయకం అని ప్రశంసించారు. సహాయం అనేది మనం ఎవరికైనా చేయగలిగే అత్యంత గొప్ప పనుల్లో ఒకటి అని చెప్పాడు. అతని మాటలు అందరికీ కొత్త ఉత్సాహాన్ని నింపాయి. కొన్ని రోజుల తర్వాత వృద్ధుడు స్కూల్ వద్దకు వచ్చి ప్రధానోపాధ్యాయుడితో మాట్లాడుతూ, మీ పాఠశాలలో చదివే క్రిష్ అనే బాలుడు నాకు ఒకరోజు సహాయం చేశాడు. అతని మంచి హృదయం నాకు మర్చిపోలేని బహుమతిగా మిగిలింది. నేను ఈ పాఠశాలకు కొత్త విరాళాన్ని ఇవ్వాలనుకుంటున్నానని చెప్పాడు. ప్రధానోపాధ్యాయుడు కృతజ్ఞతలు చెప్పారు. వృద్ధుడు విరాళంతో కొన్ని కొత్త వస్తువులు మరియు కుర్చీలు కొనుగోలు చేయబడ్డాయి. విద్యార్థులు కొత్త వస్తువును చూడ్డానికి ఉత్సాహంగా ఉన్నారు. క్రిష్ మార్పును చూసి ఎంతో సంతోషపడ్డాడు. అతను చేసే చిన్న సహాయం ఇంత మార్పు దారితీస్తుందా అని. అందరికీ మా హెల్పింగ్ ది ఓల్డ్ పీపుల్ అనేది నచ్చిందని అనుకుంటున్నాను. పార్ట్ 2 కూడా ఉంది. మీకు ఏ సీన్ నచ్చింది, ఏ ఇమేజ్ నచ్చింది, మీకు ఎలాంటి స్టోరీస్ కావాలి అనేది కామెంట్లో చెప్పండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.